ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని వివిధ మండపాలను దర్శించుకుని అన్నదాన కార్యక్రమం చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ మండపాల ఆహ్వానం మేరకు వివిధ మండపాల గణేష్లను దర్శించుకుని మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని కోరారు. నిమజ్జనం రోజు ఎలాంటి సహాయ సహకారం అవసరం ఉన్నా మున్సిపల్ కార్యాలయం నుండి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్క మండపాల వినాయకులను మీకు ఇచ్చిన టోకెన్స్ ప్రకారం నిమజ్జనం రోజు తీసుకువెళ్లాలని కోరుతున్నారు. మరియు గడ్డం చంద్రశేఖర్ గారికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 24 ఏళ్ల నుంచి కూడా ఇది జరగడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి వినాయక చవితి అందరికీ కూడా మన వినాయకుడిని బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలకి ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు రాబోయే ఈ నిమజ్జనం టైంకి ప్రతి ఒక్కరు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఏదైతే జోన్ వైజ్ అంటే మనకి టోకన్లు ఇస్తారో ఆ టోకన్ వైజ్ గానే అందరు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా మున్సిపల్ నుంచి చర్యలు తీసుకుంటున్నాము. ఎవ్రీ సెక్షన్ ఎవ్రీ జోన్ దగ్గర కూడా మా మున్సిపల్ నుంచి టీమ్ ని రెడీ చేసి పెట్టినాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని కొన్ని క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఇంజూర్ అయినా కానీ మనకు ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కి అవైలబుల్ ఉండాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంటారు. అందరికన్నా ముఖ్యంగా మెయిన్ పాత్ర తీసుకునేది మున్సిపల్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము కూడా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క వేడుకలలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మీరు ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాం, మా టీంని పంపిస్తామని తెలియజేస్తూ అందరూ కూడా మరి ఈ యొక్క వినాయక చవితి పండుగని మంచిగా జరుపుకోవాలని